దీనివల్ల ఏమైపోతుందంటే లంగ్స్ ఇన్ఫెక్షన్ వచ్చేస్తుంది. అందుకు నేను స్కార్ఫ్ కట్టుకోవాలి కంపల్సరీ, లేకపోతే నేను ఇబ్బంది పడిపోవాలి. దగ్గుతూ ఉప్పు ఉప్పు అంటూ బెడ్ మీద ఉంటే నన్ను చూసే దిక్కులేదు. నైట్ అంతా నిద్రపోలేను, దగ్గు వచ్చేస్తుంది. 12 అవుతున్నా సరే చూడండి, ఇది జగదగిరిగుట్ట రోడ్డు ఎట్లా ఉన్నదో. ఏదో ఈరోజు కొద్దిగా పర్వాలేదులేండి, కష్టానికి ఎంతో కొంత వచ్చింది. హాస్పిటల్కి జమ చేసుకోవాలిగా. జగదగిరిగుట్ట నేను అసలు ఓకే చేయను. ఇది నువ్వు 39 రూపాయలు ఇచ్చినా ఓకే చేయను, ఏది చేయను. అంత పాలు ఏరియా ఇది. ఓకే బాయ్ అండి. ఇప్పుడు టైం ఎంత అయిందో చూడండి కరెక్ట్గా. నా బండి 12 అయ్యింది. క్లారిటీ మిస్ అవుతుంది. 12 అయ్యింది. ఇంకింటికి వెళ్ళిపోతాను. బ్యాక్ పెయిన్ వస్తుంది, నాకు డస్ట్ అలర్జీ ఉంది. అందుకు మాస్క్ లేకోకుండా నేను వెళ్ళలేను. అందుకని స్కార్ఫ్ కట్టేసుకుని తిరుగుతాను అన్నమాట. ఇంటికి వెళ్ళిపోతాను. లాంగ్ పడుతున్నాయి అవి కూడా. ఏది శిల్పారామం పడ్డది. ఇప్పుడు అక్కడికి వెళ్ళాను అనుకోండి, ఆల్రెడీ స్లీపింగ్ ట్యాబ్లెట్ వేసుకున్నాను. ఆ స్లీపింగ్ ట్యాబ్లెట్ వేసుకున్నప్పుడు ఏమవుతుందంటే నాకు ఒళ్ళు తెలియదు ఎట్లాగా, అంటే ఏమంటారు, ఇట్లా షేక్ అయిపోతాను అన్నమాట. షేక్ అయిపోయి ఇంకా నాకు తెలీదు, పడిపోతానేమో అన్నట్టు అయిపోతుంది అన్నమాట. అది కంట్రోల్ కాను. దాని గురించి ఇందాకే ఫేషియల్ చేస్తున్నప్పుడే వేసుకున్నాక 10:40కి వేసుకున్నాను. అది వేసుకున్న 2 అవర్స్కి నిద్ర వచ్చేస్తుంది. అందుకని వెళ్ళిపోతుంది. రేపు మళ్ళీ ఎప్పుడు లెగుస్తాను. బ్యాక్ పెయిన్ బాగా వస్తుంది. ఎవరైనా ఉంటే బాగుండు, కూర్చుని చెప్పుకుంటూ ఉండేదాన్ని. ఏముంది, సుందరకాండలో ఒక పాట ఉన్నది చూసారా? ఏం పాట? దేవుడా దేవుడా అమ్మ నాన్న లేని వాళ్ళం, కూడు గుడ్డ లేని వాళ్ళం, దేవుడా దేవుడా. అది సినిమా కోసం తీశారు కానీ అది నాకే వస్తుంది. ఇది వాయిస్ ఎట్లా వస్తుందో తెలీదు కానీ అంతే. చెప్పాను కదా ర్యాపిడో వీడియో చేస్తానండి అని. ఇది దొంగ నా కొడుకులు ఎవరో ఎరగొట్టేశారండి నా స్టాండు దొబ్బేద్దామని. పోయి నా స్టాండ్లే దొబ్బాల వీళ్ళు. అందుకు ఇది ఇట్లా సైడ్కి వెళ్ళిపోతుంది అన్నమాట. స్ట్రైట్ ఉండట్లేదు. కార్లో ర్యాపిడో చేసినప్పుడు, ఊబర్ చేసినప్పుడు వెళ్ళిపోయేదాన్ని. ఎందుకంటే నిద్ర వచ్చినా ఏమీ లేదు, మంచి సెంటర్ చూసుకునేదాన్ని, పడుకునేదాన్ని ఎక్కడో చోట. అట్లాగే ఇబ్బంది అనిపించేది కాదు. ఇప్పుడు అట్లా కాదు. ఏంటంటే నిద్ర వచ్చిందనుకోండి పడిపోతాను. చచ్చిపోతే పర్వాలేదు, చచ్చిపోను కదా. నేను సాగు కోసం ఎదురు చూస్తున్నా కానీ చచ్చిపోను కదా. మళ్ళీ ఫోన్ చూసి లేవనుకోండి, మా వాళ్ళు ఎవరి నెంబర్లు లేవు, బ్లాక్లో పెట్టేసి డిలీట్ చేసేసిన. అవసరం లేదు ఇంకా. నేను సింగపూరు, దుబాయ్, సౌదీ ఈ దేశాలు వెళ్ళినప్పుడు నిజానికి నాకు వెళ్ళాలని లేదు. అప్పుడు అనుకునేదాన్ని. బాస్లోనూ ఒక పాట ఉంటుంది, ఏమని, వెళుతున్నా వెళుతున్నా మౌనంగా వెళుతున్నా అని. నిజంగా
అలాగ అనిపించేది నాకు వెళ్ళాలని అస్సలు అనిపించేది కాదు. ఏమో అండి, అందరికి అట్లనే ఉంటుందో మరి నాకే ఉంటుందో తెలియదు. పిల్లలు 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 అని వాళ్ళతో దండం పెట్టించుకునే స్థితి వరకు తెచ్చుకున్నాను నేను, పిల్లలు పిల్లలు అనేసి. ఎందుకంటే మమ్మల్ని వదిలేయి మేము వెళ్ళిపోతాము, చిన్నప్పటి నుంచి నీ దగ్గర నుంచి వెళ్ళిపోదామని అనుకున్నాను అని అన్న మాటకి చాలా రోజులు ఏడ్చానండి నేను. చాలా రోజులు ఏడ్చాను, చాలా రోజులు బాధపడిపోయాను. అందుకే వద్దు, ఎవరు వద్దు, ఏది వద్దు, ఇంకా వదిలేశాను. ఇంకంతే, వాళ్ళు మేము హ్యాపీగా ఉంటాం వదిలే అని అన్నప్పుడు వదిలేయటమే మంచిది. వదిలేసిన ఇంకా నా కోసం ఏదో బ్రతకాలి కాబట్టి, బ్రతకటానికంటే నాకు తిండికి దేవుడు లోడ్ చేయడండి. ఎందుకంటే నేను 10 మందికి తిండి పెట్టాను, అందుకు తిండి నాకు లోడ్ చేయడు దేవుడు ఎప్పుడు. అందుకని నేను ఫుడ్ ఎప్పుడు నాకు దేవుడు ఇస్తాడు. ఇప్పుడు అక్కడ ఎరగదీస్తా మళ్ళీ ఏమనుకుంటున్నావు, కుక్క అండి వచ్చేస్తుంది. సరే ఓకే, బాయ్ అండి. ఇంకా దగ్గరికి వచ్చేసిన నేను. ఎక్కలేకపోతున్నాను ఈ బెడ కూర్చోట. సెకండ్ ఫ్లోర్ వరకు ఎక్కాలి. ఎంత బరువు ఉన్నదండి బ్యాగ్ ఇది, చాలా బరువు ఉంది. వచ్చేసాను ఇంటికి. కష్టమైన బ్రతుకు. సందమని చూడండి ఎంత బాగుందో కదా, భలే ఉంది. మా కొంప మా గూడు.